నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఆటో డ్రైవర్ల యూనియన్ ఉన్నారు. గత కొంతకాలంగా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానన్న హామీల గురించి కావచ్చు, వచ్చిన తర్వాత జరుగుతున్న నష్టాన్ని గురించి కావచ్చు, పలు విధాలుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. పలు అంశాలుగా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు చెలో అసెంబ్లీకి వీళ్ళు పిలుపునిచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. పలు అంశాల మీద మీరు గతంలో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నష్టపోతున్నారన్న విషయం కూడా మీకు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా ఒక తీర్పు వచ్చే ఛాన్స్ ఉందా? తీర్పు రాలేదనే మా బాధ. మేము ఈ నెల 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ పిలుపునిస్తే రవాణా శాఖ మంత్రి గారు ప్రభుత్వ ప్రతినిధిగా ఈ సమ్మెను వాయిదా వేసుకోండి, 11 కానీ 12 కానీ ఈ అసెంబ్లీ సెక్షన్ నడుస్తున్న సందర్భంలో పిలిపించి మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీరు సమ్మె విరమించుకొని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పిలవలేదు. రెండోది, మా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షమైన కేటీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు అందరూ కాకిషెట్లు వేసుకొని మాకు మద్దతుగా అసెంబ్లీకి వెళ్తే అక్కడ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. దాన్ని ఓన్లీ ఒక పొలిటికల్ స్టంట్ లాగా తీసేసారు. దానికి నిరసనగానే ఈరోజు మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులను నాయకులను ఇళ్లలోకి పోయి లేపి ఇలా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మేము డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఆటో డ్రైవర్లను వదిలిపెట్టాలి, లేదు అంటే మీ డీజీపీ ఆఫీసును కూడా ముట్టడించడానికి మేము వెనకాడమని చెప్తున్నాం. ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేసి తీరుతాం, అన్ని సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినాం. మూడోది, ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పి అనేకమైన హామీలు ఇచ్చి మా హామీలన్నీ తుంగలో ఎక్కి ఇవాళ మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించమంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసిండు. ఇలాంటి చరిత్ర గతంలో మేము 30-40 సంవత్సరాలుగా ఎన్నడూ చూడలేదు. ఇది ఘనత రేవంత్ రెడ్డి గారికే. కార్మికులను పొట్టగొట్టి మమ్మల్ని రోడ్డుకిడిచి కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని కారణం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కనుక మాకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అండగా వస్తే వాళ్ళను కూడా హేళన చేసి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు. మాకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఆటో డ్రైవర్లకు మాకు ఒక పేగుబంధం లాంటిది. కేసీఆర్ గారికి ఆటో కార్మికులకు తెలంగాణ ఉద్యమం వచ్చినాక కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రులు కూడా మాకు ఒక పేగుబంధం లాంటిది బీఆర్ఎస్ పార్టీ. అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీ కూడా మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నష్టం జరిగితే మా పక్షాన్ని నిలబడితే ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం. మీకు ఇచ్చిన హామీల విషయం కూడా వాళ్ళు మర్చిపోయినట్టు కనపడతా ఉందా? మీరు ఏదైతే క్లియర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మేము ఇదంతా ముందే గ్రహించి వీళ్ళు పెట్టిన డిమాండ్లు వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టినవన్నీ రేపు ప్రభుత్వం వచ్చినా మాకు నష్టమైన సంగతి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మేము దీన్ని ఖండిస్తే మేము వచ్చి 4 రోజులు కాలేదు, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే చేస్తున్నారని చెప్పి బదనాం చేశారు. మరి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా, మరి ఎందుకు చేస్తలేరు అనేది మా ప్రశ్న. మరి ఈ రోజు ఏం డిమాండ్ చేయబోతున్నారు మరి అసెంబ్లీ? ఈరోజు మా డిమాండ్ ఒకటే, 12,000 ఇస్తున్నారు ఇవ్వండి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారు మీరే చెప్పిర్రు ఇవ్వండి, ఆటో మీటర్ ఛార్జీలు పెంచుతా అని చెప్పారు పెంచండి, 2 వీలర్ వెహికల్స్ ఏదైతే ఓలా ఊబర్ అక్రమంగా ఓన్ ప్లేట్ మీద తిరిగి ఆటో డ్రైవర్ల పొట్టగొడుతుండ్రో అది రద్దు చేసి ప్రభుత్వం ఒక యాప్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సమస్యల కొట్టుమిట్టాడు సందర్భంగా మళ్ళీ ఇంకో రాయేశ్వరులు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి డీజిల్ ఆటోలు ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పోవాలంటున్నారు. అది 45,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళు అవతలకు పోవాలంటే మీరు ఎట్లా బతకాలి? వాళ్ళకు మరి ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తా అంటుండు, ఇచ్చినాక పంపి. ఇప్పుడు మనకి ఇల్లు కట్టించి ఇంట్లోకి పొమ్మను, ఇప్పుడు మూసిలా ఇల్లు కూడా కొట్టినట్టు చేస్తుండు, నువ్వు ఆటో రాత్రులు పొమ్మంటున్నావు. మరి మన పత్యాన్ని ఇవ్వాలి కదా, ఎంప్లాయీ కాదు కదా ఆటో డ్రైవర్ అంటే, ఎక్కడ జనం ఉంటే అక్కడ నడుపుకుంటాడు. మరి ఆటో రాత్రులు వచ్చి ఇక్కడ ఎంప్లాయీ లెక్క డ్యూటీ చేసుకుని పోడు కదా, అతను పోయిందంటే భార్య పిల్లలు పోవాలి, ఇల్లు పోవాలి, కిరాయి అందరూ పోవాలి కదా. మరి చెట్ల పంటి చేమల పంటి ఆటో రాత్రులు ఆటో నడుపుకుంటాడా? జనముల కానీ ఆటో ఉండాలి కదా. అలవాటు అయిన వాడు అక్కడికి వెళ్ళి నడుపుకోలేడు. అందుకే అంటున్నాం, ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చాడు మూసి వాళ్ళని తీసుకుపోయి 50 లక్షలు ₹1 కోటి ఇల్లు వాల్యూ ఉండే డబ్బులు పెట్టిన మిత్రులు పో అంటే ఆటో డ్రైవర్ కూడా డీజిల్ ఆటో 3 లక్షలు 2 లక్షలు 5 లక్షల ఆటోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎల్పీజీ అట్లాంటి నువ్వంతా ఆటో రింగ్లో అవతలకి వెళ్ళిపోమంటే మరి పత్తి చూపించి పోమ్మాను. నువ్వు చూపించకుండా పోతే వాళ్ళు కూడా ఆందోళన చెప్తారు. డీజిల్ ఆటోలు మొత్తం మేము ఎటు పోవాలో ఏం చేయాలని ఆందోళన చెప్తారు. కాబట్టి ఎలక్ట్రిక్ ఆటోలు మాకు ఫ్రీగా ఇచ్చినాక పో మమ్మల్ని పంపి అని చెప్పి అది కూడా ఒక డిమాండ్. ఇప్పుడు ఈ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా మేము అడగబోతున్నాం. పరిష్కారం చూపించాలి మీకు. ఎట్లయినా మీరు ఇచ్చినే మేమేం చెప్తున్నాం అంటే, మీరు ఏదైతే కేసీఆర్ కంటే గొప్పగా చేస్తాం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తాం నమ్మించారో
అవన్నీ రియల్గా అయ్యేటియే. మీరు అమలు చేసి చూపియండి. అమలు చేసేంత వరకు ఆటో కార్మికులు మేము వెంటాడుతాం, మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పి మేము రాష్ట్ర ఆటో కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్తారు మాట్లాడతారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు సంవత్సర కాలం గడిచిన దాదాపు రేవంత్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మహిళలకు సౌకర్యాలు కల్పించడం మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ప్రత్యామ్నాయంగా ఆటో డ్రైవర్లకు ఉపాధి మార్గాన్ని కూడా ప్రభుత్వం మీదనే చూపించే బాధ్యత కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. ఇప్పటికి సంవత్సరం గడిచిన 93 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినా కనీసం వాళ్ళ కుటుంబాలను ధైర్యం ఇచ్చి ఓదార్చి కనీసం కుటుంబాలను కూడా పరామర్శించని దుర్భరమైన ప్రభుత్వం ఇప్పుడు మమ్మలను సంవత్సరం నుంచి ఇబ్బందులే పెడుతుంది తప్ప. కానీ ఇలాంటి అంటే మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీల్లో మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ బోర్డు కానీ ప్లస్ ఈ సంవత్సరానికి 12,000 ఇస్తా అన్న ఆ 12,000 కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు, దాన్ని పరిగణలోకి కూడా తీసుకోలేదు. జస్ట్ డిసెంబర్ 7వ తారీఖు నాడు మేము బంద్కు పిలిపిస్తే అదే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేస్తాము, మాకు టైం ఇవ్వండి, దాన్ని విరమించుకొని అని కూడా చెప్పడం జరిగింది. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీ సమస్యలు సామరస్యంగా పరిష్కరించే ఆలోచన చేస్తాము, మాకు అవకాశం కల్పించండి అని చెప్పంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు 7వ తారీఖు ఆ బంద్ను విరమింపడం చేయడం జరిగింది. అంటే రవాణా శాఖ మంత్రి ఇచ్చిన హామీ దాన్ని మళ్ళీ నిలబెట్టుకోలేకపోయింది. ఆయన ఇచ్చిన బంద్ను మేము విరమింప చేసుకున్నాం, కానీ చర్చలకు పిలిచి మా సమస్యలు సాల్వ్ చేస్తామనే ఆలోచన ఇప్పటివరకు తీసుకురాలే. మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ గారి సమక్షంలో 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయినరు. అంటే మాకు మద్దతుగా మా మనోధైర్యం దెబ్బతినకుండా మాకు మద్దతుగా అసెంబ్లీకి పోవడం జరిగింది. అంటే మా కోసం ప్రతిపక్షంగా ఉండి ఏ వర్గమైన నష్టపోద్దు కాపాడే బాధ్యత ప్రతిపక్షంగా కేటీఆర్ గారికి ఉంది కాబట్టి పోయి మా పరంగా అసెంబ్లీలో చర్చిస్తే దాన్ని సీరియస్గా తీసుకోకుండా కొట్టిపడేసింది. దానికి నిరసనగా ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ 33 జిల్లాలలో ఆటో డ్రైవర్లు వస్తుంటే మధ్యరాత్రి 12 గంటలకు ఇళ్లలో పోయి మొత్తం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. దయచేసి రాష్ట్ర డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మా కార్మికులు కష్టపడి చేసుకుంటేనే బ్రతుకులు కాబట్టి మా మీద మీ ప్రతాపం చూపించకండి, మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మా కార్మికులను విడుదల చేయండి తక్షణమే. మా న్యాయమైన కోరికలు ప్రభుత్వం ఇచ్చిన కోరికలనే నెరవేర్చమంటున్నాం, కానీ మేము కొత్త కోరికలు ఏం కోరటం లేదు. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు మా సమస్యలను సాల్వ్ చేయడానికి రవాణా శాఖ మంత్రితో పిలిపించి చర్చలు చెప్పి మా సమస్యలు సాల్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.